వైసీపీ విధ్వంస పరిపాలన పూర్తయి ఎన్నికలు జరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు పూర్తయి 19వ నెలలో ఉన్నాం. ఇవాళ ఈ 5 సంవత్సరాల విధ్వంస పరిపాలనలో రాష్ట్రం అన్ని విధాలా కూడా నష్టపోయి 10 లక్షల కోట్ల పైగా అప్పుల పాలయ్యి ఆర్థిక పరిస్థితి ఐసీలో ఉన్న పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, మరి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ 19 నెలల్లో అన్ని రంగాల్లో కూడా కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళగా అన్ని రంగాల్లో కూడా ముందుకు పరిగెడుతూ ఉంది. దాంట్లో భాగంగా గత 5 సంవత్సరాలు మరి సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని ఇంటింటికి తిరిగి చెప్పాం. ఎన్టీ రామారావు గారు విగ్రహాన్ని టచ్ చేస్తేనే రాళ్ళు దాడి చేయించారు. ఆ రోజుల్లో దగ్గర 5 ఏళ్ల పరిపాలనలో వైసీపీ పరిపాలనలో 90 కేసులు, తండ్రి కొడుకుల పాలనలో కేసులు పెట్టారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ కూటమి కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఆ కేసులు అన్నీ కూడా తట్టుకొని ఇవాళ బ్రహ్మాండంగా 124 సీట్లతో అధికారంలోకి వచ్చి మరి ఈ విద్యారంగ అభివృద్ధికి విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాబు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కూడా పెట్టి చాలా పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధుల్ని, తల్లిదండ్రుల్ని, విద్యార్థుల్ని అందరినీ కూడా కలిపి ఒక చక్కటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మరి ఇవాళ దేశానికి ఆదర్శంగా మన రాష్ట్రం ముందుకెళ్తా ఉంది. ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సు ప్రయాణం ఏదైతే చెప్పామో స్త్రీ శక్తి పథకం ఇవాళ దగ్గర ఆగస్టు 15న ప్రారంభం చేశాం. ఇప్పటికి దగ్గర 4 కోట్ల మంది మహిళా సోదరిమణులంతా కూడా పెద్ద ఎత్తున బస్సు ప్రయాణాల్లో ముందున్నారు. సుమారు 1144 కోట్లు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లో ఏదైతే ఆర్టీసీ రవాణా శాఖ జమ చేయడం జరిగింది. అట్లాగే దివ్యాంగులు కూడా ఉచిత బస్సు ప్రయాణం కూడా మరి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. దానికి కూడా ఏ విధంగా ఎట్లా ముందుకెళ్లాలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే దివ్యాంగుల పెన్షన్లు కావచ్చు, పెంచడం కావచ్చు, 6,000, 10,000, 15,000, 4,000 దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లు కూడా పెంచి ముందుకెళ్తాం. 57 మంది కానిస్టేబుల్స్ మొన్న మరి ఆడబిడ్డలు కావచ్చు, మరి అట్లాగే పేద పిల్లలు కావచ్చు, వాళ్ళు మాట్లాడిన మాటలో ప్రతి ఒక్కళ్ళను కూడా కన్నీరు పెట్టించాయి. ఏదైతే వ్యవసాయం చేసుకుంటున్న రైతు కూలీలు కావచ్చు, సన్నకారు రైతు కుటుంబాలు కావచ్చు, పేద వర్గాలకు సంబంధించిన పిల్లలు కావచ్చు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద వర్గాలకు సంబంధించిన కానిస్టేబుల్ సెలెక్ట్ అయిన పిల్లలు మాట్లాడిన మాటలు వింటే కన్నీరు పెట్టిన వాళ్ళు ఉండరు. ఆ శిక్షణ పొందటానికి, ఆ ట్రైనింగ్ చేయటానికి వాళ్ళ ఫీజు కట్టలేక కావచ్చు, లేకపోతే శిక్షణ పొందటానికి డబ్బులు లేకపోవచ్చు, కష్టపడి ఏ విధంగా వాళ్ళు చదువుకొని కానిస్టేబుల్స్ అయ్యారో వాళ్ళు చెప్పిన మాటలు వింటే ప్రతి ఒక్కళ్ళు కూడా మరి రాష్ట్రం మొత్తాన్ని వాళ్ళు కదిలిచ్చారు వాళ్ళ మాటలు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ స్టైఫండ్ని కూడా పెంచడం జరిగింది. అట్లాగే అంగన్వాడీ కార్యకర్తలకి, ఆశాలకు కూడా గ్రాట్యుటీ అమలు అవుతూ ఉంది. బాలింతలకి ఎన్టీఆర్ బేబీ కిట్లు కూడా ఇస్తూ ఉన్నారు. అట్లాగే దగ్గర 84 లక్షల టన్నుల చెత్త కూడా ఇవాళ గత ప్రభుత్వం అప్పచెప్పి వెళ్ళింది. దాన్ని కూడా ఇవాళ మరి ప్రతి నెల స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర అని చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఆ కార్యక్రమాల్లో ప్రతి నెల పాల్గొంటా ఉన్నారు. అంతేకాకుండా డోర్ టు డోర్ కలెక్షన్ ఏదైతే చెత్త ఉందో దాన్ని కూడా మోడల్గా కలెక్ట్ చేసి వాళ్ళకి ఏదైతే నిత్యావసర వస్తువులు కూడా ఇస్తా ఉన్నారు. అది కూడా ఒక మోడల్గా ఇవాళ
కొన్ని కార్పొరేషన్లో పంచాయతీల్లో చేసి చూపిస్తా ఉన్నారు. అట్లాగే 1000 కోట్లతో రోడ్లు మరమ్మతులు పూర్తి చేశారు. దగ్గర దగ్గర 3000 కోట్లతో రహదారుల నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. అట్లాగే 28 పాలసీలు పెట్టి పరిశ్రమలకి రాయితీలు ఇచ్చి ఫస్ట్ టైం దేశంలో ఎస్కో క్రాప్ల ద్వారా వేయాలనే కార్యక్రమం కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు.